చాలా అత్యంత కీలకమైన వ్యక్తిగా ముందుకు వెళ్తారా అనేది మాత్రం మనం వేచి చూడాల్సి ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ రాధాకృష్ణ. ఎస్ ప్రభా గారు చూస్తున్నారు కదా, అంటే ఇప్పుడు బీజేపీ ప్రభంజనం అయితే తమిళనాడులో వెస్ట్ బెంగాల్లో కనిపిస్తోంది. పొత్తు విషయంలో విజయ్ బీజేపీతో కలిసి వస్తారనుకుంటున్నారా? ఏం చెప్తారు? రాకపోతే ఎలాంటి సపోర్ట్ ఉంటుంది మీ నుంచి? వచ్చినా రాకపోయినా మా అజెండా ఏంటంటే స్టేట్ డెవలప్ అవ్వాలి అన్నది మా అజెండా. మా మేనిఫెస్టోలో కూడా అది క్లియర్ గా మెన్షన్ చేస్తాం. అది ఎవరైనా కూడా డెవలప్ చేస్తే మేము దాన్ని ఆహ్వానిస్తాం ఖచ్చితంగా. ఇప్పుడు ఈయన ఎవరైతే ఉన్నారు విజయ్ గారు, ఈయన కూడా ఒక ట్రస్ట్ అనేది ఉంది. దట్ ఈస్ విజయం అక్కలిక్కేమని చెప్పి ఒక ట్రస్ట్ అనేది ఆయన ఒక 15 ఏళ్ల నుంచి ఆయన నడుపుతున్నారు ఆ ట్రస్ట్ ని. సో ఈ 15 ఏళ్ల నడుపుతున్నప్పుడు అక్కడ ఉన్న కష్టాలు, ఎట్లాంటి బాధలు ఇవన్నీ కూడా ఆయన చూశారు. అది గ్రౌండ్ లెవెల్ రియాలిటీకి కొంచెం దగ్గరగానే ఉన్నారు ఆయన. సో దానికి తగ్గట్టుగా ఆయన మేనిఫెస్టోని ఈరోజు తయారు చేసుకున్నారు. అదే ప్రజల్లో కూడా ఆయన వినిపించారు. సో ప్రజలు ఖచ్చితంగా మార్పు కోరుకున్నారు అనడానికి కారణం ఏంటంటే ఇదే. మనం ఈ తమిళనాడు రాజకీయం చూస్తే ఎస్పెషల్ గా ఎంజీఆర్ గాని తర్వాత ఎన్టీఆర్ గారు కానీ వీళ్ళందరూ ఏంటంటే ఖచ్చితంగా అవకాశం ఇస్తారు. పాలిటిక్స్ లో వారసత్వ రాజకీయాలు ఇవే కాకుండా కొత్త వాళ్ళు వస్తే ఏమైనా బెటర్ గా మాకు మంచి చేంజ్ చేస్తారేమో, వాళ్ళు అభివృద్ధి పదంగా అవని లేకపోతే యువత కోసం ఏమైనా చేస్తారేమో అని ఒక ఆలోచన వస్తుంది. ఇప్పుడు ఎన్ని స్టేట్స్ లో ఏఎం చెప్పండి, లైక్ ఏఎం గానీ ఐఐటి గానీ ఐఐఎం గానీ ఇలా వైద్య విద్య సంబంధించిన ఇవన్నీ యువత భవిష్యత్తు కోసం ఏర్పాటు చేయాల్సిన అవి ఇన్స్టిట్యూషన్స్. సో ఇవన్నీ ఎన్ని స్టేట్స్ లో ఉన్నాయి. సో ప్రతి ఒక్కరు ఆలోచించే పద్ధతి ఏముంటదంటే ఖచ్చితంగా ఈ కొత్త నాయకుడు వస్తే మా కోసం ఆలోచిస్తాడేమో, సో మాకు ఎంప్లాయ్మెంట్ పెరుగుతుందేమో, ఒక ఇండస్ట్రీ జోన్ వస్తుందేమో అని ఒక ఆలోచన అనేది వస్తాయి. కొన్ని కారిడార్స్ వస్తాయేమో, అంతే కదా, డిఫెన్స్ కారిడార్ వస్తుంది అని చెప్పేసి మేము చెప్తూ ఉన్నాం. సో దాంట్లో వీళ్ళు కూడా ఒక పార్ట్ అవ్వచ్చేమో. సో వీళ్ళు చేస్తే ఖచ్చితంగా సెంట్రల్ నుంచి మా సపోర్ట్ అనేది ఫండ్ రూపంలో వాళ్ళకి ఇప్పుడు కూడా మేము చేస్తాం. లైక్ అస్సాంలో అంతే కదండి, మాకేంటి అస్సాం ఇక్కడ క్లియర్ గా డబుల్ ఇంజిన్ సర్కార్ అనేది అస్సాంలో మాకు వచ్చింది. సో దానికి కావాల్సిన రోడ్డుకి కావాల్సిన నిధులు గానీ, రైల్వేస్ కావాల్సిన నిధులు గానీ మేము ఖచ్చితంగా సపోర్ట్ చేస్తున్నాం. సో అదే విధంగా భద్రత, శాంతి భద్రతల విషయంలో కూడా మేము వీలైనంత వరకు వాళ్ళకి సపోర్ట్ చేస్తాం. సో మేము అనుకున్నంత వరకు ఆయన చాలా తెలివైన వాడు విజయ్, కాబట్టి ఖచ్చితంగా మాతో వస్తారని మాకు ఒక నమ్మకం ఉంది. ఎందుకంటే తెలివైన వాళ్ళు ఎప్పుడు కూడా తప్పు చేయరు. వచ్చేస్తారు అంతేనా? అంతే మీరు చెప్పేది మరి అంతేగా. ఇప్పుడు ఈయన స్టాలిన్ ఎందుకు ఓడిపోయారు చెప్పండి? వాళ్ళ కొడుకు ఉదయనిధి ఆయన మాట్లాడే మాటలు మనందరికి విన్నాం. సో ఏంటంటే ఓవర్ ఆరోగెన్సీ తగ్గాలి. ఇప్పుడు ఇలాంటి వాళ్ళు పదవి పక్కకి వెళ్తేనే ఆరోగెన్సీ గానీ మిగతావన్నీ కూడా తగ్గుతాయి. ఇప్పుడు ఆయన కవిత కూడా ఏదో కొత్త వచ్చేసింది అని చెప్పేసి మాట్లాడుతున్నారు కదా. కవితకి ఇన్స్పిరేషన్ గా తీసుకుంటున్నారు పార్టీని. అది నవ్వుతుంది. ఇప్పుడు విజయ్ ని ప్రజలు చూడలేదు ఇంతవరకు, రాజకీయంగా చూడలేదు. విజయ్ అనే వ్యక్తిని రాజకీయంగా ఎప్పుడూ కూడా ప్రజలు చూడలేదు. ఆయన ఒక సినిమా యాక్టర్ లా చూశారు. ఆయన సినిమాలని అందరూ కూడా ఎంకరేజ్ చేశారు, ముందుకెళ్ళింది. ప్రత్యక్షమైన రాజకీయాల్లో ఎప్పుడైనా ఉన్నాడా? ఆయన లేడు కదా. ఇది మొదటిసారి. ఆయన అదృష్టం బాగుంది, నడుస్తుంది. కానీ కవిత అనే వ్యక్తి మొదటిసారి కాదు. ఆమె ఎంపీ కింద చేసింది, మళ్ళా ఎంపీ పదవి పోతే రెండోసారి కంటెస్ట్ చేసింది. ఎంపీ పదవి పోతే ఆమె ఎమ్మెల్సీ తీసుకుంది. ఆమెను ఏ విధంగా అక్కడున్న రైతులు వెళ్ళగొట్టారో కూడా మనకు క్లియర్ గా తెలుసు. అంటే ఒకటే క్లియర్ గా చెప్పేదండి, పాత లిక్కర్ సీసాలో కొత్త మద్యం వేసినంత మాత్రాన అది సీల్డ్ బాటిల్ అయితే అవ్వదు. కొత్త మద్యం అని కూడా అనవసరం లేదు, ఎందుకంటే ఈమెను ఆల్రెడీ చూసేశారు ప్రజలు. అసలు ఇప్పుడు ఎందుకు ఇంకా కేసు లేదని కాదు, ఆమె అసలు క్లియర్ అని లేదు కదా. ఆమె ఏ తప్పు చేయలేదనే వచ్చిందా? లేదు కదా. ఆమె జైలుకి వెళ్ళింది, మళ్ళీ జైలు నుంచి వచ్చింది, అంతేగాని కేసు కొట్టేలేదు కదా. జైలుకి వెళ్ళి వచ్చారు, సీఎం అయ్యారు. అది వేరే స్టోరీ, ఆయన వేరే స్టోరీ. ఈమె లిక్కర్ కేసులో వెళ్ళింది. లిక్కర్ కేసు ఈ రోజు ఆమె ఉనికిని కాపాడుకోవడానికి ఆమె బహిరంగ సభలు పెట్టొచ్చు, పార్టీలు పెట్టొచ్చు.
కానీ ప్రజలకి అందరికీ తెలుసు ఆమె 2019లో ఏ విధంగా ఆర్టీసీ వాళ్ళు సమ్మె చేస్తే 50 రోజులు సమ్మె చేశారు. అవును, దగ్గర 50 మంది చనిపోయారు. మరి ఆ రోజున కవిత ఎందుకు బయటకు వచ్చి మాట్లాడలేదు? అట్లీస్ట్ పరామర్శించడానికైనా వెళ్ళిందా? మరి ఈ రోజున శంకర్ గౌడ్ అనే వ్యక్తి చనిపోతే నువ్వు కట్టలు తెచ్చేసుకున్నట్టు ఆవేశం వచ్చేసినట్టు నువ్వు వెళ్ళి మాట్లాడితే జనాలు నమ్ముతారా? సార్ అప్పుడు కంట్రోల్ చేసింది కాబట్టి ఎవరు ఆ control పార్టీ చేశారు? ఇప్పుడు మళ్ళీ కట్టేసిందా? కొత్తగా పార్టీతో వస్తున్న జనాలు ఏ పార్టీ? దగ్గర అవుతా అని చెప్తున్నారు. ఇదా ఇట్లా తెలంగాణ అమ్మ ఎట్లా అయిపోతుంది? ఆమె ముందు ఆమె కన్న తండ్రికే ఆమె విలువ ఇవ్వలేని పరిస్థితిలో ఈ రోజు ఉంది. ఒక మర మనిషితో పోల్చింది ఆమె తండ్రిని. ఈ రోజు ఎట్లా మాట్లాడుతుంది అంటే దానికి రాజకీయ భిక్ష ఎవరు వేశారు? ఆయన తండ్రేగా. ఇప్పుడు ఆమెకి ఒక ఎమ్మెల్సీ స్థానం ఇచ్చారు, ఒక ఎంపీ స్థానం ఇచ్చారు. ఇన్ని వేల కోట్ల ఆస్తి, 1000 కోట్లు 1,00,000 కోట్లు తెలీదు ఆస్తి. ఒకప్పుడు ఎక్కడ ఉండేది ఆమె? ఒక అపార్ట్మెంట్, ఒక ఫ్లాట్ లో 18,000 రెంట్కి ఉండేది ఆమె. మరి ఈ రోజు 100 కోట్లు పెట్టి బంగ్లా ఎక్కడి నుంచి వచ్చింది? ఎవరి డబ్బు? సరే మొన్న సభ పెట్టింది, మొన్న పార్టీ అనౌన్స్ చేసింది కదా, పార్టీ నేము టిఆర్ఎస్ అని. మళ్ళీ తెలంగాణ సెంటిమెంట్ ని వాడుకొని తెలంగాణ వాళ్ళకి ఓట్లు పడాలని ఒక ఆలోచనతో మళ్ళీ అదొకటి వ్యూహం అనమాట. కానీ ప్రజలు అన్ని చూస్తారు కదా. ఆ రోజున మీరు గమనించలేదు, ప్రతి పేపర్ కి ఫుల్ పేజ్ యాడ్ ఇచ్చింది ఆమె. ఒక్కొక్క పేపర్ కి 50-60 లక్షలు ఖచ్చితంగా. అంటే ఎన్ని కోట్లు డబ్బుని ఆమె దుర్వినియోగం చేసింది. ఆ డబ్బు ఎవరిది? ప్రజల డబ్బు కాదా? ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి? కేసీఆర్ దగ్గర నుంచి రాలేదా ఆమెకి? నమ్మిన తండ్రినే నువ్వు అట్లా మాట్లాడుతున్నావు అంటే ఈమె ఎట్లా మాట్లాడుతుందంటే, నేను బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ ని తిట్టాను గానీ నా తండ్రి కేసీఆర్ ని తిట్టలేదు అని చెప్తే నాకేమనిపించింది తెలుసా? అప్పుడు నేను డబ్బులు దోచుకున్నది నాకేసిన ఓటర్ల ద్వారా కానీ ప్రజల దగ్గర నుంచి కాదు అని చెప్పినట్టుంది. అంటే ఈమె దృష్టిలో ఓటర్ వేరు, ప్రజలు వేరు, అంతే కదా. సో ఇట్లాంటి రాజకీయాలు ప్రజలు చూసేసారు ఈమె ఇంక ఎన్ని నాటకాలు వేసినా కూడా ప్రజలు ఇంక నమ్మరు.